హిందువులలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారంటారు? చాలా మంచి ప్రశ్న కదా. భగవంతుణ్ణి చేరడం జీవితానికి లక్ష్యం. కానీ దాన్ని డిఫైన్ చేసి వీడే భగవంతుడు, వీడికి ఒక పేరు పెట్టాం, వాడు నా పేరుతోనే పిలవాలి, ఇట్లే కొలవాలి, దాన్ని ఏమంటారు? ఫెనాటిక్, రాక్షసత్వం, దుర్మార్గం. వాళ్ళు చెప్తారు కదా, మాది మతం కాదు మార్గం. సౌండ్ దుర్మార్గం. భగవంతుణ్ణి ఏకం సత్విప్రా బహుదా వదంతి. నిన్న కూడా ఎవరో తిడుతూ కామెంట్ పెట్టారు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావని. సరే అడ్రస్ చెప్పండి, ఇప్పుడే వెళ్తా అని చెప్పా. వీడి ఇంటి పక్కన ఉన్నట్టే. కేవలం పనికిమాల క్రైస్తవంలో లేనోళ్ళు అందరూ నరకానికి పోతారట. అంబేద్కర్ అయినా, అల్లూరి సీతారామరాజు అయినా, మొన్న మధ్య చనిపోయిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అందరూ నరకానికి వెళ్ళిపోతారా? ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎవరికైనా అపకారం చేసిందా? మహాతల్లి. ఆవిడ కూడా నరకం అంట. అంటే కేవలం ఈ పనికిమాల మతంలో చేరకపోతే. అడక్క తినే మతం ఎవడకండి అది? ఈ మాటలు ఏమి వెనక్కి తీసుకోను, నువ్వు కావాలితే కట్ చేసుకో. మేము కట్ చేయం. చెప్తున్నా, నేను ఒక్కడు కూడా వెనక్కి తీసుకోను. ఇక్కడ భగవంతుడిని నీకు సంస్కృతంలో చెప్పాను, అందుకని తెలుగు చెప్తా. ఏకం సత్విప్రా బహుదా వదంతి. ఒకటే సత్యం. చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడా? ఒప్పుకుంటావుగా. నేను, నువ్వు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ ఒప్పుకుంటారు దేవుడు ఉన్నాడు. ఆ పాయింట్లో గొడవ లేదుగా. ఏ మతంతో దేవుడిని ఎలా పిలవచ్చు? యాజ్ ఏ హిందూ నువ్వు చెప్పు. నా ఇష్టపూర్వకంగా నాకు ఎట్లా అనిపిస్తే అట్లా పిలుచుకుంటాను నేను. హిందువులు అందరూ చెప్తారు, అవునా? ఇలా నువ్వు ముస్లింతో క్రైస్తవులతో చెప్పించలేవుగా. వాళ్ళు బొడ్డు కోసి పేరు పెట్టారుగా, ఆ పేరుతోనే పిలవాలి. వాళ్ళు బొడ్డు కోసి పేరు పెట్టారు, అందుకని ఆ పేరుతోనే పిలవాలి. ఓకే. దాన్నే దుర్మార్గం, ఫెనాటిజం, ఇంకా ఏమన్నా పేర్లు పెట్టాలి. అందుకు కదా వ్యతిరేకించేది. దేవుడు ఉన్నాడు, అక్కడ ఏం వ్యతిరేకించం. వాడికి రూపం ఉందంటాం, ఒక్కొక్కడికి ఒక్కో రూపం ఇష్టం, ఆ రూపంతో కొలుస్తారు. రామ 2 అక్షరాలు, కృష్ణ 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, యేసు అల్లా 2 అక్షరాలు. మేము చెప్పిన 2 అక్షరాలతోనే పిలవాలను. దుర్మార్గం కదా. అందుకు వ్యతిరేకిస్తాం. చాలామంది ఎందుకున్నారు అంటే ఒక్కటే దైవం. ఏకం సత్విప్రా బహుదా వదంతి. ఒకటే ఉన్నది, సత్యం ఒకటే. ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తున్నారు, వాళ్ళ వాళ్ళ హృదయంలో ఉండేటువంటి భావాన్ని బట్టి. దోషం కాదు. గురుగారు, మతం కన్నా సనాతన ధర్మం గొప్పదంటారు. మరి దాని వెంట సమాజాన్ని వివరంగా ఎవ్వరూ చెప్పడం లేదు ఎందుకు? బాగుంది. మతం అంటే వాస్తవానికి అభిమతం, అభిప్రాయాన్ని మతం అంటాం. ఒక్కొక్కరికి ఒక్కో ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్నే స్ప్రెడ్ చేస్తే అది మతమైంది. ఇప్పుడు క్రైస్తవం క్రీస్తుకు ముందు లేదు, కానీ క్రీస్తు ముందు ప్రపంచం ఉందిగా. ఉంది కదా. మరి ప్రపంచం అంతా మా మతమే ఉండాలి అనేది ఏంటి? కాంక్షది, సామ్రాజ్యవాదం. అది ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, అవి మతాలు. పాకిస్తాన్ అనేది ప్రపంచంలో 80 ఏళ్ల క్రితం లేదుగా. భారతదేశంలో భాగం 80 ఏళ్ల క్రితం లేదుగా. బంగ్లాదేశ్ కూడా లేదు అప్పుడు. ఇవి ఎందుకు పుట్టినాయి? మతం కారణం చేత. ఓకే. సో యాజ్ హిందూ నువ్వు పెద్ద పెద్ద గ్రంథాలు చదివి ఉండకపోవచ్చు. నేను ప్రశ్న అడిగితే నువ్వు చెప్తావు, మతం ముఖ్యమా మానవత్వం ముఖ్యమా? మానవత్వం ముఖ్యం అంటాను నేను. నువ్వేం చదువుకున్నావు, నువ్వేం చదవవు, నువ్వు అదే చెప్తావుగా. నేను చెప్తా. ఓసారి చెప్పమను. మసీదులో, చర్చిలో మతం కంటే మానవత్వం ముఖ్యమని ఒకసారి చెప్పమను. నేను గుళ్ళో చెప్తా, మైక్లో చెప్తా, రోడ్డు మీద చెప్తా, నీ స్టూడియోలో చెప్తా. సర్వే జన అని చెప్పమను. షియాలకి సున్నీలకే పడదుగా. బ్రదర్హుడ్ ఎక్కడుంది? వాళ్ళు ఏమంటే ప్రొటెస్టెంట్లకిను క్యాథలిక్లకే పడదుగా. అయ్యో వేల తెగలు, ఆరని పగలు, ఎవ్రీడే సెగలు. మొన్న మధ్య పాస్టర్లు కొట్టుకున్నారుగా, బలి కొట్టుకున్నారు.
రోడ్డు మీదే వాటాలు తేడా వచ్చి. ఇలాంటి వాళ్ళకి నువ్వేమో జీతాలు ఇస్తావా? సిగ్గులే. చర్చిలకి టెండర్లు పిలుస్తావా? సిగ్గులే. చర్చి నుంచి రూపాయి తేడా చవట ప్రభుత్వాలు చర్చిలు కట్టించడం ఏంటండి? ఎవరికరా ఉపకారం? చర్చి వలన ఎవరికి ఉపకారం చెప్పు? గవర్నమెంట్కా, లోకానికా? చెప్పు. గుడి వలన గవర్నమెంట్ కూడా బతుకుతుంది, మా హుండీలో డబ్బులు ఎత్తుకెళ్ళి. కాదని చెప్పను. శ్రీవాణి ట్రస్ట్ ఎన్ని డబ్బులు వచ్చినాడు ఈ 2.5 ఏళ్ళలో? టికెట్ 10,000. అయితే మళ్ళీ బ్లాక్లో అమ్ముకున్నవి ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటాయి. 10,000 చొప్పునే చూడు ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయి. రోజుకి 100 టికెట్లు వేసుకో, హీనం. ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయి? రోజుకు కంపేర్ చేసుకుని రోజుకి 10 లక్షలు వేసుకో. నెలకి ఎన్ని? 2 ఏళ్ళకి ఎన్ని? 3 నెలలకు 3 కోట్ల. ఈ డబ్బులన్నీ ఏమైనాయి? లెక్క ఉందా? పోనీ ఈ 2 ఏళ్లలో టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ ఎన్ని గుళ్ళు కట్టించింది? ఎన్ని గుళ్ళు ఉద్ధరించింది? ఎన్ని చోట్ల ధర్మ ప్రచారం చేసింది? సిగ్గులే. మళ్ళీ మీకు తెలుసా అని బోర్డులు పెట్టుకోవడానికి. హిందువుల్లో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి పేరు చెప్పి హిందువులను దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ పేద హిందువులకు మరో హిందువు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే కదా? ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. నేను చెప్పింది అదే ఇందాక. హుండీలో డబ్బులు వేయిద్ది అన్నది. హుండీలో డబ్బులు వేస్తే అది మిస్యూజ్ అవుతుంది. హుండీలో డబ్బులు ఎందుకు వేయాలి? భగవంతుడు సేవ చేయడానికి, ధర్మ రక్షణ, ధర్మ ప్రచారం చేయడానికి. అవేం జరగట్లేగా. ఇప్పుడు గోవింద అంటే అర్థం టీటీడీలో ఎంతమందికి తెలుసు? ఓకే, 7 కోట్ల పేర్లు తెలుసు అంటారా టీటీడీలో అందరికీ? తెలియదంటారు. అడుగు, ఫోన్ చేద్దాం ఎవరికైనా టీటీడీ వాళ్ళకి. తెలియదు, ఇంత పెద్ద ట్రస్ట్ ఉండి అంత పెద్ద నడుపుతున్నారు. అయ్యో అడిగి చూడు సరిపోయి ఎంతమందికి తెలుసు. మ్యాండేటరీ ఏం లేదుగా. కావాలితే 2-3 కోట్ల పేర్లు చెప్తాడేమో. ఒకళ్ళని అడిగితే ఐ థింక్ 5 అన్నాడు. ఐ థింక్ 5. ఏడుకొండలని పేరే ఉంది కదా మళ్ళీ. అయినా సరే, ఎందుకంటే ఎక్కువ మంది గొర్రెలేగా. ఓకే. లేకపోతే వాడు నా వీడియో చూసావు కదా, తిరుమలలో బేడాంజనేయ స్వామి దగ్గర వాడు బూట్లు వేసుకొచ్చి, వాడు కానిస్టేబుల్ సెక్యూరిటీ వాడు, నేను గోవిందు చెప్తుంటే నా సెల్ లాక్కుని నన్ను అరే ఒరే అని, మళ్ళీ వీళ్ళకి సిగ్గు లేకుండా టీటీడీ వాళ్ళు వాడిని 4 గడ్డి పెట్టి పంపించడం మానేసి నా మీద ప్రెస్ నోటు. ఏమన్నా వీళ్ళు గొర్రెలు అనడానికి అంతకంటే ఏం చెప్పాలి చెప్పు? తిరుమలలో మత విద్వేషాలు అంటే మతాలు ఉన్నాయరా తిరుమలలో? ఒప్పుకుంటున్నావుగా నువ్వు? వాళ్ళ ప్రశ్న ఒకటి, మళ్ళీ మంద కాదు. తిరుమలలో మతాలు ఏమిటిరా? ఉండేది ఓన్లీ హిందువులు, అవునా? మ్యాండేటరీ ఏది? నోరిప్పితే నమో వెంకటేశ అనాలి, అది కంపల్సరీ ఉండాలి. వాడి నుదుటి మీద ఎప్పుడు తిలకం ఉండాలి. వాడికి ఖచ్చితంగా గోవిందనామాలు నోటికి వచ్చి ఉండాలి. వాడు ఖచ్చితంగా వెంకటాచల ఇతిహాసమాల పుస్తకం చదివి ఎగ్జామ్ రాయాలి. ట్రస్ట్లో పనిచేసేవాడు. తినడానికి వచ్చారేట్రా మీరు? హుండీల్లో డబ్బులు చెప్పు. టీటీడీ వాళ్ళు ఏమన్నా ఫ్యాక్టరీలు ఉన్నాయా? వ్యవసాయం చేస్తున్నారా? జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హుండీలో డబ్బులు మనం ఎత్తేనేనా? మరి నువ్వు ఎంత లాయల్గా ఉండాలి? భక్తుల్ని తోసేసేది, విసుక్కునేది, వాళ్ళ మీద చేతులు వేసుకునేది పనోళ్ళు కదా మీరు. ఈఓ నుంచి, చైర్మన్ నుంచి పనోళ్ళు. ప్రధానమంత్రి చెప్పాడు మై ప్రధానమంత్రినై మై ప్రధాన సేవకు అని. నువ్వెవడరా మేము మా పైసలతో బతికేవాడివి. మేము టికెట్ ఇచ్చి డబ్బులు పెట్టి ఎక్కట్లు పడి టికెట్లు కొని దర్శనానికి వస్తే నీ రుబాబు ఏంది? సార్ వెళ్ళండి ఇలా అడగాలి. పనోడివి, పనోడి లెక్క ఉండాలి. నీ పెత్తనం ఏంది? పైసలు మా సొమ్ము తింటూ కదా. అడిగేవాడు లేడు, అంతే. అదే పిరికి. ఎక్కువ మంది హిందువులు పిరికోళ్ళు నాన్న, ఎక్కువ మంది హిందువులు పిరికోళ్ళు. అదే నువ్వు కాలితే ఒక హీరోని తిట్టు, వీళ్ళకి పౌరుషం వస్తుంది, వచ్చి కొట్లాడతాడు. ఫేస్బుక్లోనో లైవ్లోనో వచ్చి తిడతాడు. సాటి హిందువుని బూతులు తిట్టగలడు. ఇది సినిమా కోసం, కులం కోసం, పార్టీ కోసం, డబ్బుల కోసం. అంతే. అదే గుడి కూల్చేశారు రాడీడు, రథం తగలెట్టారు రాడీడు. నేను చాలాసార్లు చెప్పా,
చాలా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అసలు హిందువులు లేరు. కమ్మోళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, చౌదరి ఉన్నారు, శెట్టి గారు ఉన్నారు, శాస్త్రి గారు ఉన్నారు, అంతే. వర్మ, శర్మ, శెట్టి, శాస్త్రి, కమ్మరి, కుమ్మరి, ఇలా వీళ్ళు ఉన్నారండి. హిందువులు లేరు. హిందువులు లేరు. హిందూ ఎప్పుడు ఉన్నట్టు నువ్వు ఫీల్ అయితే ఉన్నట్టు. లేకపోతే ఎంత దరిద్రం అండి. టీటీడీలో పనిచేసే వాళ్ళంతా డబ్బులు ఎవరివి? వెంకటేశ్వర సొమ్ము. నీ మొహం చూసి ఎవడేయడు కదా, నా మొహం చూసి ఎవడేయడుగా, వెంకటేశ్వర మొహం చూసి కదా. ఒక 6 నిమిషం కూడా చూడనివ్వరు. వెంకటేశ్వర స్వామి గోవిందా 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 గోవిందా, దానికే సంబరపడిపోయి వాళ్ళు దాచుకున్నవి, ముడుపు కట్టినవి అన్నీ హుండీలో వేస్తారు. ఎంతో కష్టపడి డబ్బు వాళ్ళు పేదోళ్ళు. కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు ఉంటాడు, అందులో కూలి పని చేసుకునేవాడు ఉంటాడు. మొన్న ఓ డ్రైవర్ నా దగ్గరికి వచ్చాడు, టిప్పర్ డ్రైవర్, 2 ఫ్యామిలీలు, డ్రైవర్లు ఎండాకాలం ఏదో ట్రైన్లోనో ఇంకో దాంట్లోనో వచ్చి కొండకి నడిచి వెళ్ళి వాళ్ళు మొక్కులు ఇచ్చి, ఎవరు పిలిచారు? ఏమన్నా ఫోన్ చేసి పిలిచారు ఎవరన్నా? వాళ్ళు డబ్బులు దాచుకుని టికెట్లు కొనుక్కుని, వాళ్ళు దాచుకున్న డబ్బులు హుండీల్లో వేస్తే నువ్వు ఎంత లాయల్గా ఉండాలి? ఆ డబ్బులు తినేసి నువ్వు రాయల్గా ఉంటావా? మరి టీటీడీలో పనిచేస్తూ చర్చికి వెళ్తావా? సిగ్గులే, చెప్పు తీసి కొట్టద్దా నిన్ను? నేను అడిగా, టీటీడీ వాళ్ళకి దమ్ముందా? టీటీడీలో ఉన్న వాళ్ళంతా హిందువులే, రాసిమ్మను దమ్ముంటే. హిందువులకు మాత్రమే వచ్చే రోగం పేరు సెక్యులరిజం.